అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. పోచంపల్లి మండలం దోతిగూడెం పౌల్ట్రీ ఫామ్ లో ఈ బర్డ్ ఫ్లూ ఒక్కసారిగా బయటపడింది. సుమారుగా 30,000 కోళ్లకి బర్డ్ ఫ్లూ సోకినట్టుగా నిర్ధారించారు అధికారులు. ఒకసారిగా ఒక నెల రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ బర్డ్ ఫ్లూ ఒక్కసారిగా తెర మీదకి రావడంతో అందరూ కూడా భయభ్రాంతులు అవుతున్నారు. మళ్ళీ చికెన్ తినాలా వద్దా అనే చర్చ ప్రారంభమైంది. ఒక నెల రోజుల పాటు కాస్త సైలెంట్గా ఉన్నాం. బర్డ్ ఫ్లూ అనే అంశం ఫిబ్రవరి మాసంలో పెద్ద ఎత్తున పేటరేగిపోయింది. బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ తినేటువంటి వారి సంఖ్య చాలా పూర్తిగా పడిపోయింది. చికెన్ అంటేనే అమ్మో అయ్య బాబోయ్ అంటూ కూడా అందరూ కూడా షాక్కు గురయ్యారు. కానీ ఇప్పుడు కొంత ఇప్పుడిప్పుడే మళ్ళీ సెట్ అవుతోంది, సెట్ బ్యాక్ అవుతున్న నేపథ్యంలో మళ్ళీ నల్గొండ జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. ఏకంగా 30,000 కోళ్లకి బర్డ్ ఫ్లూ నిర్ధారించారు అధికారులు. ఈ నేపథ్యంలో చిట్యాల మండలం గుండ్రాంపల్లి కోళ్ల ఫామ్ లో కూడా ఈ బర్డ్ ఫ్లూ గుర్తించారు. పరిసర ప్రాంతాల మొత్తం కూడా రెడ్ జోన్ గా ప్రకటించారు అధికారులు. వెటర్నరీ అధికారుల సమక్షంలో సుమారుగా 2 లక్షల కోళ్లని చంపేసి పాతి పెట్టేస్తున్నారు. కోళ్ల ఫామ్ లో సుమారుగా ఆ 2 లక్షల కోళ్లు ఉంటే అన్నిటికి కూడా సోకి ఉండే అవకాశం ఉంది. అన్నిటికి కూడా సోకిందనే అనుమానంతో మొత్తాన్ని కూడా 2 లక్షల కోళ్లు, అర్థం చేసుకోండి 2 లక్షల కోళ్ళు అంటే ఎంత ఉంటుంది అనేది. 2 లక్షల కోళ్ళని స్వయంగా అధికారులే చంపేసి, మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన పౌల్ట్రీ ఫామ్ లో ఆ కోళ్ళని సేకరిస్తున్నారు. చనిపోయిన కోళ్ళన్నింటినీ కూడా చంపేసి పాతరేస్తున్నారు. కింద గొయ్యి తీసి గొయ్యిలో పడేస్తున్నారు అధికారులు. మనం చూస్తున్నాం ఆ విజువల్స్ లో ఆ కనిపించేటువంటి కోళ్ళ ఫామ్ లో మొత్తం కూడా బర్డ్ ఫ్లూ సోకినటువంటి కోళ్ళవన్నీ కూడా. సో 2 కోళ్ల ఫామ్ లో కూడా ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది నల్గొండ జిల్లాలో బర్డ్ ఫ్లూ. పోచంపల్లి మండలం దోతిగూడెం పౌల్ట్రీలో బర్డ్ ఫ్లూ సోకితే మరో చోట చిట్యాల మండలం గుండ్రాంపల్లి కోళ్ల ఫామ్లో కూడా బర్డ్ ఫ్లూ సోకింది. ఈ 2 లక్షల కోళ్ళని చంపేసి పాతి పెడుతున్నారు అధికారులు. ఒకసారి దృశ్యాలను చూడొచ్చు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన. ఆ కోళ్ళన్నీ కూడా చనిపోయి ఉన్నాయి. అక్కడికి పీపీ కిట్లతో సహాయంతో అక్కడికి చేరుకొని ఆ వెటర్నరీ అధికారులు వాటిని కూడా చంపే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ చనిపోయిన వాటిని గొయ్యి తీసి పడేస్తున్నారు. ఆల్రెడీ కొంత బ్రతికుండి కొంత అనారోగ్య బారిన పడినట్టుగా కానీ బర్డ్ ఫ్లూ సోకినట్టుగా అనుమానం వచ్చిన కోళ్ళన్నిటి కూడా పూర్తిగా ఇదే స్థాయిలో పడేస్తున్నారు. చిట్యాల మండలం, మరోవైపుగా ఇంకో చోట ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పోచంపల్లి మండలం 2 ప్రాంతాల్లో ఉన్నటువంటి 2 కోళ్ళ ఫామ్లో కూడా, పౌల్ట్రీ ఫామ్లో కూడా ఈ దారుణమైన ఘటన బర్డ్ ఫ్లూ వ్యాధి సోకింది. ఆ కోళ్ళకి 2 లక్షల కోళ్ళు, నేను చెప్పడం కాదు, మీరు ఒకసారి ఊహించుకోండి 2 లక్షల కోళ్ళు అంటే ఎంత పెద్ద మొత్తంలో ఉంటుందనేది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అచ్యుత్ అందిస్తారు. ఎస్ అచ్యుత్, సో 2 ప్రాంతాల్లో కూడా ఈ బర్డ్ ఫ్లూ సోకింది. ఇంకా సీక్వెల్గా బహుశా ఈ బర్డ్ ఫ్లూ సోకినటువంటి ప్రాంతం మనం కనుక పరిశీలిస్తే రెడ్ జోన్గా ప్రకటించారు. అంటే పౌల్ట్రీ అంటే ఈ నల్గొండ లాంటి ప్రాంతాల్లో ఒక చోట ఉండేటువంటి అవకాశం లేదు. ఒక సుమారుగా 4-5 కిలోమీటర్ల మొత్తం కూడా పౌల్ట్రీ వివిధ వ్యక్తులు అంతా కూడా నడిపిస్తూ ఉంటారు. సో దీని ప్రభావం వాటిపైన కూడా పడే అవకాశం ఉందా? కేవలం 2 ఫామ్స్లోనే ఉన్నాయా? ఇంకేదైనా ఫామ్స్ గుర్తించాల్సి ఉందా? ఏ రకంగా టెస్ట్లు చేస్తున్నారు అధికారులు? గుడ్ ఆఫ్టర్నూన్ మనోజ్. మొత్తం కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా ఈ బర్డ్ ఫ్లూ విజృంభిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం ఉదయం కూడా ఏదైతే మొత్తం కూడా 2 ప్రాంతాలు, ఇటు చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద, అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన పోచంపల్లి మండలం దోతిగూడెం పౌల్ట్రీ ఫామ్ లో కూడా ఈ బర్డ్ ఫ్లూకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. మొత్తం కూడా దర్శన పశు వైద్యాధికారులు అక్కడికి వచ్చి కూడా పరీక్షలు నిర్వహిస్తున్న పరిస్థితి. మొత్తం కూడా రెడ్ జోన్ కూడా అక్కడ అలర్ట్ చేసిన పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ నుంచి బర్డ్ ఫ్లూ వస్తున్న క్రమంలో కూడా అక్కడ భారత చెక్ పోస్ట్ దగ్గర కూడా వెనక పంపించిన పరిస్థితి. మొత్తం కూడా నల్గొండ జిల్లాలోనే పెద్ద ఎత్తున కూడా బర్డ్ ఫ్లూ కూడా విజృంభిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం కూడా 2 లక్షల కోళ్లను కూడా అధికారులు కూడా మొత్తం చంపివేసి మొత్తం కూడా పెద్ద జేసీబీతో కూడా గుంతలేసి కూడా అందులోకి పూడ్చివేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా నల్గొండ జిల్లా అంటేనే పౌల్ట్రీ ఫామ్ లకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రతి మండల కేంద్రంలో కూడా ఆ కోళ్ల పెంపకం ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటుంటారు. మొత్తం కూడా ఈ మొత్తం వ్యాప్తి చెందుతున్న ఉద్దేశంతో కూడా ఇప్పటికే అధికారులు కూడా అలర్ట్ అయినట్టు పరిస్థితి. మన ఇంతకు ముందుకే వైద్య శాఖ అధికారులతో కూడా మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా చెప్పారు, ఏదైతే గత కొద్ది రోజుల క్రితం కూడా షాబిట్స్ తీసుకొని హైదరాబాద్ కు, అదేవిధంగా మొబైల్ ల్యాబ్స్ కూడా పంపించిన తర్వాత కూడా అక్కడ ఆ బ్లడ్ నిర్ధారణ అయిందనే సమాచారం వచ్చిన ఊటావుతున్నా కూడా వీరందరూ కూడా ఇదైతే నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 2 చోట్ల కూడా రెడ్ జోన్ అలర్ట్ చేసి మొత్తం
పీపీ మాస్క్లతో గురించి మొత్తం ఆ కోళ్ళని మొత్తం కూడా చంపివేస్తున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నట్టు మొత్తం కూడా చంపివేస్తున్నారు. మొత్తం రెడ్ జోన్ ఎవరు కూడా ఆ చికెన్ తినొద్దని కూడా సూచన చేస్తున్నట్టు పరిస్థితి. ముఖ్యంగా కూడా ఎందుకంటే పౌల్ట్రీ ఫామ్ నిర్వాహకులు మాత్రము చాలా లభోదీభం అంటున్నట్టు పరిస్థితి కనపడుతుంది. మొదలే వేసవికాలంలో కూడా మొత్తం ఆ చికెన్ రేట్లు మొత్తం కూడా పడిపోయి ఉంటున్నాయి. ఆ క్రమంలో కూడా చాలా వరకు కూడా బర్డ్స్ కూడా వెండ తాకిడికి తట్టుకోలేక కూడా చనిపోతాయి. దీనిలో భాగంగానే మా మీద ఆ గుదిబండలాగా ఇది ఒకటి బర్డ్ ఫ్లూ పడింది. అది కూడా నల్గొండ జిల్లాలో వ్యాప్తి చెందడం కూడా మేము దిక్కుతోచిన పరిస్థితి ఉన్నాం. లక్షల రూపాయలు కోట్ల రూపాయలు పెట్టి మేము ఇక్కడ చేస్తున్నా కూడా ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని కూడా వారు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా కూడా ఆ బర్డ్ ఫ్లూ పెద్ద వ్యాప్తి చెందుతున్న క్రమంలో మా అధికారులు మాత్రము అన్ని ఏర్పాట్లు తీసుకుంటున్న పరిస్థితి. మొత్తం కూడా చికెన్ రేట్లు ఇప్పటికీ మొత్తం కూడా బిల్కుల్ ఏదైతే బర్డ్ ఫ్లూ వస్తుందని కూడా ఒక నెల 2 నెలల నుంచి కూడా ప్రచారం నడుస్తున్న క్రమంలో నల్గొండ జిల్లాలో పూర్తిగా కూడా ఆ చికెన్ రేట్ మొత్తం పడిపోయిన పరిస్థితి కనపడుతుంది. ఈ ఫంక్షన్ లో కూడా చికెన్ లేదు, మొత్తం కూడా చికెన్ షాపులు మొత్తం బోసిపోయినట్టు పరిస్థితి. మొత్తం అడపదడప ఎక్కడో కొద్దిగా నడుస్తున్న క్రమంలో ఈ రోజు వచ్చిన ఆ బర్డ్ ఫ్లూ వచ్చిందని కూడా ఏదైతే మొత్తం నల్గొండ జిల్లా మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ముఖ్యంగా కూడా మనకు చిట్యాల అదే విధంగా గుండ్రాంపల్లి జాతీయ రహదారి ఏదైతే అద్దంకి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే అద్దంకి జాతీయ రహదారి పైన పౌల్ట్రీ ఫామ్ ఎక్కువ ఉంటున్నాయి. మొత్తం కూడా ఇప్పుడు ఎన్ని అయితే పౌల్ట్రీ ఫామ్ ఉన్నాయో అన్ని పౌల్ట్రీ ఫామ్ అధికారులు ఏం చెప్తున్నారు? అసలు ఈ బర్డ్ ఫ్లూ అనేది ఎలా వ్యాపిస్తోంది? పౌల్ట్రీ టు పౌల్ట్రీ వ్యాపిస్తోందా, లేదంటే వచ్చేటువంటి ఆ చిక్స్ ఏవైతే వస్తూ ఉంటాయో అక్కడి నుంచే వస్తుందా? దీనికి గల కారణం ఏమంటూ గుర్తిస్తున్నారు? ఎందుకంటే చాలా పెద్ద మొత్తంలో పౌల్ట్రీ యజమానులు పౌల్ట్రీ నిర్వాహకులు మొత్తం కూడా లాస్ అవుతున్న నేపథ్యంలో దీనికంటూ ఒక మెడిసిన్ లాంటిది కానివ్వండి, దీనికంటూ ఒక ఆల్టర్నేటివ్ అరికట్టే అవకాశం లేదంటారా? ఇంత పెద్ద మొత్తం లాస్ అవుతున్నా కూడా అధికారులు ఏం చెప్తున్నారు మరి? మనము అయితే ఈ విషయంపై కూడా ఫస్ట్ సంబంధించిన డాక్టర్లు అడిగితే వాళ్ళు కూడా సూచనలు ఇస్తున్నారు. ఇది వేసవికాలం దాని ఉష్ణోగ్రతలను తట్టుకోలేక కూడా ఈ వ్యాప్తి చెందుతుంది. దీనికి సంబంధించిన వ్యాక్సిన్ ఉంటుంది. వ్యాక్సిన్ వేసినా కూడా కొన్ని సందర్భాల్లో కూడా అది ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక బడుకు ఒక పౌల్ట్రీ ఫామ్ లో ఒక బడుకు మాత్రం అది వస్తే మొత్తం ఆ ఫామ్ కు మొత్తం కూడా ఇంతకుముందు మనకు కరోనా ఏ విధంగా వ్యాప్తి చెందిందో కరోనా లాగానే మొత్తం కూడా ఆ బర్డ్ ఫ్లూ కూడా మొత్తం వ్యాప్తి చెందుతుందని కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఒక 2 లక్షల ఒక పౌల్ట్రీలో ఒక 50,000 కోళ్ళు ఉంటాయి. 50,000 కోళ్ళలో కూడా ఒక కోడికి బర్డ్ ఫ్లూ సోకిందంటే మొత్తం కూడా ఆ 50,000 కోళ్ళకు కూడా ఆ బర్డ్ ఫ్లూ సోకుతుంది. ఇది మొత్తం కూడా వ్యాప్తి చెందుతుందని కూడా డాక్టర్లు చెప్తున్నారు. దీనికి మొత్తం కూడా నివారణ మార్గం అని చెప్తున్నారు. మొత్తం కూడా శానిటైజేషన్ చేస్తున్నారు. సేపు అయితే ఆ గుండ్రాంపల్లిలో కానీ ఇక్కడ దోతిగూడెంలో చేసినటువంటి మొత్తం కూడా చంపేసిన తర్వాత మొత్తం కూడా శానిటైజేషన్ ప్రక్రియ మొత్తం ప్రారంభించారు. మొత్తం కూడా శానిటైజేషన్ ఇస్తారు. వేరే వాళ్ళకి సంబంధించిన వ్యాపారస్తులు కూడా సూచనలు ఇచ్చారు. మొత్తం కూడా మీరు శానిటైజేషన్ చేసుకోండి, ఎవరిని కూడా మొత్తం ఎన్ని కోళ్ళు ఉంటే ఆ కోళ్ళని చెక్ చేసుకోండి. ఒకవేళ బర్డ్ ఫ్లూ వచ్చిన సమాచారం తెలిస్తే మాత్రము టోటల్ గా అది 1,00,000 ఉండని, 2 లక్షలు ఉండని, 3 లక్షలు ఉండని మొత్తం కూడా టోటల్ గా డిస్మాసం చేయాలి. మొత్తం కూడా చంపేసి మొత్తం కూడా పూడ్చాలి. మొత్తం కూడా ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద కానీ వేరే ప్రదేశాల్లో వేస్తే కూడా అది అంటువ్యాధుల వచ్చి మళ్ళా ఎక్కువ వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఒక 10-15 ఫీట్ల గుంత తీసి గుంతలు వేసి మీదంగా మట్టి వేసి తర్వాత దాన్ని కూడా శానిటైజేషన్ చేయాలని కూడా వైద్య అధికారులు చెప్తున్నారు. ఈ కోళ్ళకు సంబంధించి పౌల్ట్రీలు ఒకదానికొకటి దాదాపుగా ఆనుకున్నట్టుగానే ఉంటూ ఉంటాయి. ఆ హైవే మొత్తం మీద కూడా ఈ పౌల్ట్రీ ఫార్మ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇది వ్యాపించే అవకాశం ఉందా? వ్యాపించకుండా ఎటువంటి అరికట్టే చర్యలు చేపడుతున్నారు డాక్టర్లు? పౌల్ట్రీ యజమానులు మాత్రము రాకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎప్పుడైతే ఇంతకుముందు ఒక నెల రోజుల నుంచి కూడా బర్డ్ ఫ్లూ వస్తుంది అన్న సమాచారం తెలుసుకున్న క్రమంలో కూడా చాలా వరకు కూడా నివారించడానికి వాళ్ళు తగిన ఆ జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నారు. మొత్తం కూడా ఏదైతే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లకు 3 కిలోమీటర్ల మధ్యన కూడా మనం చూసుకుంటూ పోతే ఎక్కడెక్కడ ఆ పౌల్ట్రీ ఫార్మ్స్ ఉంటూనే ఉంటాయి. కానీ ఒకవేళ బర్డ్స్ కు సంబంధించి కూడా బర్డ్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు. అంటే ఇప్పుడు బర్డ్స్ ఏదైనా వెహికల్స్ వచ్చినాయి అనుకోండి, వెహికల్స్ ఒక వెహికల్ లో ఉన్నటువంటి బర్డ్స్ ను చేసేటప్పుడు 2 అవతలి వేరే మళ్ళీ పౌల్ట్రీ ఫామ్ లోకి వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ నుంచి ఉన్న వైరస్ అవతల పౌల్ట్రీ ఫామ్ లో కూడా సోకే అవకాశం ఉంటుందని కూడా డాక్టర్లు చెప్తున్నారు, అధికారులు చెప్తున్నారు. అంటే ఎవరైనా అంటే మనకు నెల రోజులు ఒకసారి డంపింగ్ అవుతుంటాయి కోళ్ళు. డంపింగ్ అవుతున్న తర్వాత గుండ్రాంపల్లిలోనే ఉందనుకుందాం. గుండ్రాంపల్లిలో ఉన్న ఒక పౌల్ట్రీ ఫామ్ నుంచి ఒక 200 కిలోల కోళ్ళు వేరే పోతూ కూడా పక్కనే ఉన్నటువంటి పౌల్ట్రీ ఫామ్ లోకి వెళ్ళి అక్కడ ఒక 200 కోళ్ళను డంప్ చేసుకున్నప్పుడు ఒకవేళ ఇందులో ఉన్న బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు అంటే ఆటోమేటిక్ గా అక్కడ డంప్ చేసినప్పుడు కూడా ఆ వైరస్ సోకి మొత్తం దానికి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయని కూడా ఇటు వైద్యులు కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది మనోజ్. రైట్ అచ్యుత్.
శరీరం కూడా బర్డ్ ఫ్లూ మరొకసారి కలకలు రేపుతోంది. బర్డ్ ఫ్లూకి సంబంధించిన విషయం ఒకసారిగా మళ్ళీ చికెన్ లవర్స్లో కొంత ఆందోళన కలిగిస్తోంది. ఏకంగా నల్గొండ జిల్లాకు సంబంధించి చిట్యాల మండలం, పోచంపల్లి మండలం 2 మండలాల్లో కూడా 2 పౌల్ట్రీ వేర్వేరు ఫార్మ్స్లో సుమారుగా 2 లక్షల కోళ్ళు మొత్తం కూడా బర్డ్ ఫ్లూ బారిన పడ్డాయట. అది మరి ఇంకా ఏ రకంగా వ్యాపిస్తుంది, దాన్ని అరికట్టడం కోసం అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇది వ్యాపించకుండా ఉండాలి, ఇది రాకుండా ఉండాలంటే అధికారులు ఏం సజెషన్ చేస్తున్నారో కూడా కొంత ఆలోచించాలి. అట్ ది సేమ్ టైం పౌల్ట్రీ యాజమాన్యులకి, పౌల్ట్రీ నిర్వాహకులకి ఇది ఒక బిగ్ షాక్ అని చెప్పొచ్చు. 2 లక్షల కోళ్ళని మొత్తాన్ని కూడా చంపేసి అధికారులు ఏకంగా గోతి తీసి పాతి పెట్టేస్తున్నారు. దాని చుట్టూ కూడా శానిటైజ్ చేస్తున్నారు. ఇది వ్యాపిస్తే కనుక ఇంకా చాలా పెద్ద ప్రమాదమే అనేది అంచనా వేస్తున్నారు. పౌల్ట్రీ నిర్వాహకులు ఇంకెవరైనా కూడా ఇంకా ముందుకు రావాలి, ఇంకా పౌల్ట్రీకి సంబంధించి కొత్తగా చిక్స్ తీసుకోవాలి, కొత్తగా దాన్ని పెంచాలంటే కూడా కొంత భయభ్రాంతులవుతున్నారు. ఏం కూడా వాళ్ళు ముందుకు రావడం లేదు. సో చికెన్ లవర్స్ కూడా ఒక బిగ్ షాకే. సో ఇప్పటికే ఒక నెల రోజుల క్రితం వరకు మనం చూసాం, చాలా పెద్ద మొత్తంలో బర్డ్ ఫ్లూ కలకాలం రేపింది. చికెన్ తినే వాళ్ళందరూ కూడా అయ్యా బాబోయ్ చికెన్ అంటూ కూడా ఆశ్చర్యపోయారు, చికెన్ అంటూ భయపడ్డారు కూడా. కొంత ఇప్పుడే సద్దుమణుగుతోంది, సెట్ బ్యాక్ అవుతుందన్న నేపథ్యంలో మరొకసారి ఈ బర్డ్ ఫ్లూ కలకాలం రేపుతున్న నేపథ్యంలో ఎలా ఉంటుందో చూడాలి. సో ఒకసారి మనం ఆ విజువల్స్ చూడొచ్చు. కొంతమంది అధికారులు కూడా అక్కడికి చేరుకొని వాటిని చనిపోయినటువంటి ఆ బర్డ్స్ని తీసేసి తీసి పాతి పెట్టేస్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. సో ప్రెసెంట్ 2 లక్షల కోళ్ళు అని అంటే ఎంత ఉంటుందనేది ఒకసారి మీ ఓకే వదిలేస్తున్నా. సో దీనికి సంబంధించి అధికారులు ఏం చెప్తారో, రాష్ట్ర ప్రభుత్వం మరి ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. మీ సివిల్ సర్వీసెస్ కలను సాకారం చేసుకోవడానికి విష్ణు ఐఏఎస్ అకాడమీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, PSIR ఆప్షనల్స్ ఏప్రిల్ 21న ప్రారంభం. జాయిన్ విష్ణు ఐఏఎస్ అకాడమీ, ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్ ఆఫ్ సర్వింగ్ నేషన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.